హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది నాకు కమెంట్స్ చేశారు, నాది డ్రై స్కిన్, నాది ఆయిలీ స్కిన్, ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ డైలీ యూజ్ చేయాలా లేదా, అసలు యూజ్ చేయాలా లేదా అనేసి. సో మాయిశ్చరైజర్ ఈజ్ లైక్ వాటర్ ఫర్ యువర్ స్కిన్. మనం ఎలా అయితే వాటర్ తాగుతామో, మన బాడీకి ఎంత వాటర్ అయితే ఇంపార్టెంటో, స్కిన్కి కూడా మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంటే అనమాట. అండ్ డిఫరెంట్ స్కిన్ టైప్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. జస్ట్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్కి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్కి ఆయిలీ బేస్డ్ మాయిశ్చరైజర్స్, నార్మల్ స్కిన్కి మీరు ఏదైనా మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. ఇట్ జస్ట్ డిపెండ్స్ అపాన్ యూ. మీ స్కిన్కి ఎలాంటిది బెస్ట్ అనిపిస్తుంది, మీ బడ్జెట్లో ఏది వస్తుంది అని ఆల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ నేను ఈ వీడియోలోకి జంప్ ఇన్ అయిపోతాను. సో నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ నేను మీకు ఈరోజు రివ్యూ చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఆల్సో దాన్ని బయింగ్ లింక్, ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక బయింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి అండ్ ఆల్సో కొనుక్కోండి కూడా, బికాస్ it does miracles for me. Okay, my skin is combination, which means T-zone ఏదైతే ఉందో, లైక్ T-zone ఈజ్ ఆయిలీ అండ్ ఆల్సో ద రెస్ట్ ఆఫ్ ద ఫేస్ ఈజ్ డ్రై టు నార్మల్ అనమాట. సో కాంబినేషన్ స్కిన్ అని అంటాను నేను. చాలామందికి ఇలానే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ అనేది లైక్ పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ టు పర్ఫెక్ట్. ఈవెన్ ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా ఇది పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది, పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో నేను ఇది మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను, ప్రైమర్గా యూజ్ చేస్తాను అండ్ ఆల్సో ఫేస్ మేకప్ బేస్గా యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఫేస్ ప్యాక్స్ కానీ ఇవి అవి ఏదైనా చూపించే, ఆల్రెడీ నా వీడియోస్లో మీరు చూసుంటారు ప్రీవియస్గా. ఈ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేశాను అనమాట. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను చూపించట్లేదు కానీ దాని గురించి చెప్తుంది అని అనుకుంటున్నారా? సో దిస్ ఈజ్ ద మాయిశ్చరైజర్. ఇట్ ఈస్ ఫ్రమ్ ట్రూ డర్మా అలోవెరా జెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే 92% అలోవెరా జెల్ అనమాట ఇది. ఓకే, 92% అలోవెరా జెల్. నార్మల్గా డైరెక్ట్గా అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు కదా అని అంటారు. బట్ నార్మల్గా డైరెక్ట్గా అలోవెరా జెల్లో ఏంటంటే ఒక ఎల్లో సబ్స్టాన్స్ ఉంటుంది, అది మన స్కిన్కి అంత మంచిది కాదు. అండ్ కొంచెం ఈవెన్ నాకు కూడా, నాది కాంబినేషన్ స్కిన్, ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అయితే కాదు, బట్ కాంబినేషన్ స్కిన్. నాకు కూడా అప్పుడప్పుడు ఏంటంటే ర్యాషెస్ లాగా వస్తాయి అనమాట. సో ఆ ఎల్లో అనేది ఫేస్కి అంత మంచిది కాదు. సో ఆ ఎల్లోది క్లీన్ చేసి నీట్గా అండ్ ఈ జెల్ని కొంచెం ప్రాసెస్ చేయాలి. అంత రా అలోవెరా మీరు పెట్టుకుంటే ఏంటంటే జిగురుగా జిడ్డుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ 92% అలోవెరా, ఇన్ విచ్ మీకు ఆబ్వియస్గా ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి, బట్ కలర్స్ ఉండవు. యానిమల్ క్రూయల్టీ ఫ్రీ అండ్ ఆల్సో 92% బయో ఎక్స్ట్రాక్ట్స్, సూదింగ్ ఫర్ డ్రై అండ్ ఇచ్చీ స్కిన్, నో కలర్స్ అండ్ నో పారబిన్. దీనిలో పారబిన్ కూడా లేదు, సల్ఫేట్, పారబిన్ ఇవన్నీ హార్ష్ కెమికల్స్ అనమాట, ప్రతి ప్రోడక్ట్లో ఉంటాయి. సో దీనిలో పారబిన్ లేదు, ఇంకేం కావాలి మనకి. అండ్ ఆల్సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, లైక్ 290 రూపీస్. నేను ఆల్మోస్ట్ 3-4 months నుంచి యూజ్ చేస్తున్నాను, ఇంకా సగం ఉంది. సో వెన్ అ ప్రోడక్ట్ ఫర్ 290 రూపీస్, టేక్ ఇట్ 300 bucks అనుకోండి, 300 bucksది మీకు 6 months వస్తుందంటే I feel it's budget friendly, ultra affordable. So you can invest your money in this moisturizer. సో ఇది వేరే మాయిశ్చరైజర్ లాగా గ్రీజీ చేసేది మిమ్మల్ని, అండ్ ఆల్సో ఆల్ డే ఫ్రెష్ ఉంచుతుంది. అలోవెరాకి ఉన్న బెనిఫిట్స్ మనం చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది. సో నేను అది చెప్పి మిమ్మల్ని బోర్ చేయను, మీ అందరికి ఆల్రెడీ అలోవెరా బెనిఫిట్స్ తెలుసు. సో ఐ విల్ నాట్ బోర్ యూ పీపుల్, బట్ దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్. అండ్ ఆల్సో అలోవెరా జెల్ నా దగ్గర వేరే నార్మల్ టబ్ కంటైనర్స్లో కూడా ఉన్నాయి. టబ్ కంటైనర్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇలాంటి కంటైనర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, ఇవి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ప్రతిసారి లోపల ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది కంటామినేట్ అవ్వదు. అలోవెరా జెల్ టబ్స్లో కూడా దొరుకుతుంది. సో అది మనం ఇలా తీసుకొని రాసుకోవాలన్నమాట. సో ప్రతిసారి మన హ్యాండ్లో ఉన్న బ్యాక్టీరియా దానిలోకి వెళ్తుంది, దానిలో ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా ఫేస్ పైకి వెళ్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు రూయిన్ మై ఓన్ స్కిన్ అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ యూ పీపుల్ ద సేమ్. సో నేను ఇది యూజ్ చేస్తాను. ఇది చాలా హైజీన్, లైక్ పంప్ టైప్ ఆఫ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా జస్ట్ దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇది అనమాట, రన్నీ కన్సిస్టెన్సీ అయితే కాదు. అండ్ ఆల్సో ఈజీగా మీ స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. వైట్ కాస్ట్ కానీ ఏమీ లీవ్ చేయదు, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మీకు చాలా హైడ్రేటింగ్ ఫీల్ ఉంటుంది. ఓకే, హైడ్రేటింగ్ ఫీల్ ఉంటుంది అనమాట అండ్ స్మూత్ కూడా ఉంటుంది.
స్మెల్ కూడా అలోవెరా ఒరిజినల్ అలోవెరా స్మెల్లే ఉంటది. దీనిలో ఫ్లేవర్స్ కూడా ఏం లేవు. ఫ్లేవర్స్ లేవు, కలర్స్ లేవు, పారాబెన్స్ లేవు. సో, ఐ ఫీల్ ఇది బెస్ట్ ప్రొడక్ట్ అని అనిపిస్తది. నేను ఈవెన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ పతంజలి అలోవెరా యూజ్ చేసేదాన్ని. అందరూ అప్పట్లో అదే యూజ్ చేసేవాళ్ళు. బట్ దానికంటే ఇది బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే దానిలో కలర్స్ ఉన్నాయి, పారాబెన్స్ ఉన్నాయి, సల్ఫేట్, మినరల్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ దీనిలో ఇవన్నీ లేవు. అండ్ 92% ఒరిజినల్ అలోవెరా. ఆ 8% అనేది ఆబ్వియస్‌గా కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. బికాజ్ షెల్ఫ్ లైఫ్ కావాలి కాబట్టి అండ్ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్ కాబట్టి అండ్ ఆల్సో ఆ యెల్లో సబ్స్టాన్స్ ఏదైతే చెప్పానో 100% అలోవెరాలో యెల్లో సబ్స్టాన్స్ ఉంటది. అండ్ పైన గ్రీన్ కలర్ ఇవన్నీ ఉంటాయి. సో, అవన్నీ తీసేసి ఓన్లీ జెల్‌ని కొంచెం ప్రాసెస్ చేసి జస్ట్ ఇచ్చారనమాట. నాకైతే ఇది చాలా నచ్చుతది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ కొనుక్కోవాలంటే బయింగ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. అండ్ yeah, that's all for the video. I'll meet you in my next video. Keep watching. Till then.